రెడ్డి అమ్మా, నేను నాగోల్లో ఉంటాను, హైదరాబాద్. 2002లో ఈ మార్గంలోకి వచ్చిన. 2005 నుంచి పత్రికా సెక్రటరీగా ఉంటూ నాకు పిఎస్ఎస్ మూవ్మెంట్లో వారితో పాటు కొన్ని వేల కిలోమీటర్ ట్రావెల్ చేశాను. అందరూ నాకు ప్రతి మూమెంట్, ప్రతి స్టెప్లో 2002 నుంచి ప్రతి కార్యక్రమంలో నేను ఇన్వాల్వ్మెంట్ అవుతాను. విశేషంగా సేవలు అందించేవాడిని. ధ్యానం మటుకు కుదిరేది కాదు. 2014 పూర్తిగా కర్తాల్లో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు, ఆ ధ్యానమాచక్రం పూర్తి బాధ్యత తీసుకున్నప్పుడు నా లోపల నుంచి అక్టోబర్లో మొదలైంది నేను నువ్వు తెలుసుకునే తపన. ఆ పదం రోజుకి ఎక్కువై ఒకటికి పనులు చేస్తూనే ఉన్నా, దాని మీద దృష్టి పెట్టాను. డిసెంబర్ 31 నాడు 2014 ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను సాధన వైపు మళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. మొత్తం సాధనకు కేటాయించాలనుకున్నాను. అలాగే కేటాయించాను. 16 వరకు 17 వరకు కర్తల్లో ఉన్నాను. సాధన చేసుకుంటూ పనులు చూసేవాడిని. రోజు 6 గంటల సాధన, 15 ఎన్నికల్లా 6 గంటల సాధనతో నా ప్రయాణం స్టిల్ నౌ సాగుతుంది. 2015 నుంచి 2020 జూన్ 21 వరకు నా నోటికి తాళం వేసుకున్నాను. ఏ క్లాసులు లేవు, ఎవరికి కలిసేవని కాదు. ఓన్లీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఆ 3 నెలలు ధ్యానమా యాగానికి చక్రాలకు సంబంధించిన ఆ పనులలో ఇన్వాల్వ్మెంట్, నేను కొన్ని పనులు చేయాలి కాబట్టి దాని మీద తిరిగేవాడిని అందరు కలిసి. దాని తర్వాత మళ్ళీ నేను ఎక్కడున్నా కూడా ఎవరికి తెలిసింది. కొంతమంది నా దగ్గర మిత్రులకు ధ్యానానికి సంబంధించిన డౌట్స్ కానీ అవన్నీ క్లారిఫై కోసం నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నేను ఎస్ అంటేనే, లేకపోతే నా అనుమతి లేకుండా నా దరిదాపులు వారు వచ్చేవాళ్ళు. జూన్ 21 అప్పుడు 2020 జూన్ 21 నాడు కోవిడ్ టైంలో తిరిగి నాకు సేవ చేయమని ఆదేశం వస్తే తిరిగి ఆ జూమ్ నడిపిస్తున్నాను. ఆ రోజు నుంచి సేవ, అది ఈ రోజు నుంచి కూడా కంటిన్యూ. డైలీ మార్నింగ్ 4:45కు మంచి ధ్యానం కావాలనుకుంటే, మీ సమయం ఉంటే 2 గంటల సమయం నాతో పాటు కూర్చోండి జూమ్లో. 1 వీక్లో మీకు తెలుసుకోండి. నిక్షిత అనే అమ్మాయి ఈ మధ్యనే వచ్చింది. నిక్షిత, నీ అనుభూతి చెప్పు. సో అది నా ఇంట్రడక్షన్. నమస్కారం సార్. చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు ఎన్నో నుంచి ధ్యానానికి వచ్చావు, ఏం జరిగింది చెప్పు. ధర్మపురి అమ్మాయి, వన్ ఆఫ్ ద తెలంగాణలో బెస్ట్ ప్లేస్, స్పిరిచువల్ గా ఒక హైయెస్ట్ ఎనర్జెటిక్ ప్లేస్, వన్ ఆఫ్ ద. అక్కడ ఉంటుంది అమ్మాయి. చెప్పమ్మా. జూమ్ లో చేసే ముందు జస్ట్ 40 మినిట్స్ మార్నింగ్ ఈవినింగ్ చేసేదాన్ని. అంత అనుభూతులు అనేం నాకు చేంజ్ నాలో నాకేం అనిపించలేదు. జూమ్ లో జాయిన్ అయినప్పటి నుంచి 2 గంటల సాధన మొదలు పెట్టినప్పటి నుంచి నాకు చాలా చేంజెస్ కనిపించినాయి. చాలా అనుభూతులు కూడా వచ్చినాయి. ఫస్ట్ నాన్ వెజ్ అలవాటు ఉండేది, అది మానేసి చేయడం వల్ల నాకు ధ్యానం ఎక్కువ కుదిరింది. అండ్ చాలా అనుభూతులు వచ్చినాయి, నాలో చేంజెస్ అనేవి స్టార్ట్ అయినాయి. జర్నీ బాగుంది. ఓకే సార్, ఫీవర్ ఉంది సార్, మాట్లాడలేకపోతున్నా. అదే ఫీవర్ ఉంటే కొబ్బరి నీళ్ళు తాగి గమ్మున పడుకో. డోంట్ టేక్ ఎనీ మెడిసిన్, డోంట్ గో ఎనీ డాక్టర్. హాస్పిటల్కి వెళ్ళినా సార్, వైరల్ ఫీవర్ అని చెప్పారు. డాక్టర్ అడ్మిట్ చేసుకుంటాం అన్నారు, కానీ నేను ఇంజెక్షన్ తీసుకొని వచ్చాను సార్. నాకు టాబ్లెట్స్ పడట్లేదు సార్. అయితే ఓ పని చేయి, ఇంత దాల్చిన చెక్కని ఇంత ముక్క తీసుకొని గ్లాస్ నీళ్ళల్లో పోసి హాఫ్ గ్లాస్ అయిన దాకా మరిగించి మార్నింగ్ ఈవినింగ్ ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు తీసుకో. చాలా వరకు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. లింక్స్ పంపిస్తూ ఉంటారు సార్ జూమ్ లో. సార్ ఇది మీకు ఇది చెప్పాలనుకున్నాను సార్ అందరికి. మనం డైలీ జూమ్ చేస్తూ ఉంటే ధ్యానం సార్ కి, మనం ఇలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తుంటే సార్ తెలుస్తుంది. సార్ డైరెక్ట్ ఇట్లా లింక్ పంపించేసి మాట్లాడుతుంటారు. చేసే ఆ పని ఇవాళ రేపు చూడు. నాకు కూడా అసలు టాబ్లెట్స్ తీసుకోవాలనిపిస్తలేదు సార్, కానీ తప్పట్లేదు. ఏం కాదు, వాటర్ బాగా వేడి చేసి చల్లార్చిన నీళ్ళు తీసుకో. అదొక్కటి చెయ్యి. ఆయిల్ ఒకటి, గానుగాయలు వాడు, ఆ రెండే. ఓకేనా? లైట్ ఫుడ్ తీసుకో, కొబ్బరి నీళ్ళు తాగుతూ రెస్ట్ తీసుకో, అన్ని పోతాయి. మేడం, విద్యాదేవి మేడం అడగండి. సుష్మా మేడం, ఎవరైనా సరే మీరు ఏం కాన్సెప్ట్ అడిగారు? పత్రి సార్తో మీకున్న అనుభవం కొంచెం ఒక 5 minutes చెప్పండి. పత్రి సార్తో మీకున్న అనుభవం చెప్పండి. పత్రి గారితో నా అనుభవం అది గంటలు పడుతుంది. ఎప్పుడు పత్రి గారు చాలా మనకు చిన్న విషయాల్ని చాలా పెద్దగా చూసేవాడు. ఆయన చాలా పెద్ద విషయాలు చాలా చిన్నగా చూసేవాడు. ఒకరోజు ఆయనకు అన్నం వడ్డిస్తూ ఉంటే కర్ణాటక టూర్లో ఒక్క డ్రాపు నెయ్యి కింద పడ్డు. దానికి నన్ను ఒక 20 నిమిషాలు ఇచ్చింది. మామూలు తిట్టం కాదు. అరే ఏమిటి ఇంత పెద్ద తప్పు, ఒక డ్రాప్ ఏం వడ్డిస్తుంటే ఓ మెతుకు కింద పడుతుంది, ఓ సాంబార్ బొట్టు కింద పడుతుంది, ఏందా టైం అది అనుకున్నాను. కానీ అప్పుడు నేను కర్ణాటకలో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాను.
శూద్రపు చేతితోటి నేను వడ్డించుకోవాల్సి వచ్చింది. ఈ శూద్ర ముఖం పెట్టుకొని నాకెందుకు వడ్డిస్తావురా నాయన, నువ్వు పోయి ఇక్కడి నుంచి దరిద్ర కూడా. నేనేం ఫీల్ కాలే కానీ ఆలోచనలో పడ్డా, కానీ నాకు తెలియదు. సరే నవ్వుకుంటూ వెళ్ళిపోయాను. అది మాకు అలవాటు అయిపోయింది. అప్పటికి ఇది చూసి ఉంటాం, కొన్ని వేల మందిని చూసాం. కానీ 2007లో 8లో 9లో జరిగింది అది. కానీ 2016లో ఆజ్ఞాచక్రం విస్ఫోటం జరిగిన తర్వాత 16 ఎండింగ్లో అప్పుడు అది గుర్తుకొచ్చింది ఎందుకు తిట్టాడు. అది పర్ఫెక్ట్ అది. ఎందుకంటే మా కాంట్రాక్ట్ ఫీల్డ్లో అక్కడ నాన్ వెజ్ తినేవాళ్ళు, నేను వెజిటేరియన్ తినేవాడిని. నాన్ వెజ్ వండే ఆవిడ వంట చేసి పెట్టేది, బాగా చేసి పెట్టేది. మరి దాని ప్రభావం అది మురికి చేయాలి. ఆ తిండి తింటే అది శుద్రుడే కదా, శుద్రుడే, శుద్ర జాతిలో ఉన్నట్టు. మురికి తిన్నావు అంటే నువ్వు శుద్రుడివి. నువ్వు బాపనుడు అయినా పర్వాలేదు, నువ్వు గోమటాడు అయినా పర్వాలేదు. నువ్వు శూద్రపు తిండి తిన్నావు అంటే నువ్వు శూద్రుడివే. స్వచ్ఛమైన శుద్ధ శాకారం అంటే నువ్వు బ్రాహ్మణుడి. అది తక్కువ జాతీయుడైనా సరే అలాంటి ఆహారం తీసుకుంటే పడు బ్రహ్మజ్ఞాని, బ్రాహ్మణుడు. అదే పత్రి గారు 2000 ఆ తర్వాత 12, 13 అనుకుంటా, ఇప్పుడు యాదగుట్ట దగ్గర చక్కగా వంట చేసి పెడితే నేను అప్పటికే అన్న తర్వాత నేను పట్టుదలతో చక్కగా వంట నేర్చుకున్నాను. నేనే వంట చేసేవాడిని ఎక్కడన్నా పోతే. నేను ఆయనకు పెట్టేవాడిని, నేను తినేవాడిని. ఎప్పుడు ఆయన అప్పటి నుంచి ఇంకా నువ్వు బాపనుడు అయినావా అన్నాడు. నువ్వు బాపనుడు అయిపోయినావా అన్నాడు. అంటే నీ చేతికి ఒక శుద్ధత్వం వచ్చింది అని అర్థం. నువ్వు వంట చేయడానికి అప్పుడు ఆయన వంట చేస్తే నేనే కలపాలా, నేను ఉంటే, లేకపోతే ఎవరికి చెంత కూడా ముట్టుకుని. అది ఆయనతో జరిగిన కథ. అట్లా చాలా ఉన్నాయి. ఉన్నారా మేడం? ఏంది సుఖ పడితే నెయ్యంట ఏదో ఏ గురువబ్బా. కానీ పర్ఫెక్ట్ మమ్మల్ని తిట్టి కొట్టింది భౌతిక సంఘటనల పట్ల, భౌతిక జీవితంలో చేసిన పొరపాట్ల తప్ప ఈ తిండి తినే దగ్గర, వడ్డించే దగ్గర, మాట్లాడే దగ్గర, ఆయన దగ్గర ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట జారదు. ఎందుకంటే పడతాయని తెలుసు. నువ్వు ఏదో చేసావు, ఏదో పిచ్చి పనులు చేసావు, అది పట్టించుకునేవాడు కాదు. కానీ ఇలాంటి పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దాడు. అది పత్రిక పర్ఫెక్ట్ మాస్టర్, బెస్ట్ గైడ్, ఈజ్ గైడ్ ఫర్ మీ. యాక్చువల్గా నేను మామూలుగా ప్రభుత్వం వేసిన క్లాస్ కూడా వింటాను సార్. సార్తో మాట్లాడేటప్పుడు నాకు కొంచెం భయం అనిపించేది కాదు. సార్ ఏమనుకోకండి, ఎందుకో తెలియదు, నాకు తెలియకుండా నాకేం కొంచెం మీతో మాట్లాడాలంటే భయంగా ఉంది. ఇది ఎలా ఎందుకు జరుగుతుంది అంటే ఇంతకుముందు మాట్లాడితే కూడా మాట్లాడినప్పుడు నాకేం చాలా ఫ్రీగా మాట్లాడాను. బట్ ఇక్కడ మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండా నాకే కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక హైయెస్ట్ స్థితిలో ఉన్న వ్యక్తి ఆ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు లోపల కొన్ని కదలికలు జరుగుతాయి. నా మాటలో నుంచి మీరు గమనించుకుంటే వరకు ధ్యానంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఒక ఫోర్స్ ఉంటుంది, అంటే ఆ జ్ఞానము ఉంటుంది, జ్ఞానంతో పాటు శక్తి ఉంటుంది. ఈ రెండుటి యొక్క సంగమనం. ఆత్మలోతుల్లోకి వెళ్ళిన వ్యక్తి, ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తి, ఆ వాక్కు కొంత పవర్ ఉంటుంది. ఆ వాక్కు ఎంతసేపునా ఆయన వింటూనే ఉంటాం, అక్కడ ఏముండదు. ఒక మత్తు లాంటిది కూడా కొద్దిసేపిన తర్వాత మత్తు వచ్చేస్తుంది. నేను మాట్లాడుతూ ఉంటే గమనిస్తా కదా, 15 నిమిషాల తర్వాత చాలా మంది కళ్ళు మూత పడేసుకొని కళ్ళు మూసేసుకుంటారు. ఎంత సార్ అంటే అది ఆ ఫోర్స్ అన్నమాట. అంటే సోల్ డైరెక్ట్, సోల్ టు సోల్ ఈటింగ్ అంటారు. అది జరుగుతుంది. ఒక దిక్కు ఆ భయం ఎందుకు అంటే లోపల ఆ కదలిక జరిగినప్పుడు కొన్ని నెగిటివ్ ఉంటుంది కదా, ఎన్ని రోజులు మనలో నివాసం ఉంది, అది పోవాల్సిన సమయం వచ్చింది. ఆ పోయేటప్పుడు దాని ప్రభావం చూపిస్తుంది. భయం కూడా నెగిటివే కదా, దాని మీద ప్రభావం చూపిస్తుంది. అట్లా 9 రకాల ఎమోషన్స్ మనలో ఒకటి ఉంటాయి. ఇవన్నీ అందుకే ధ్యానం అంటే లోపల సరికానిదంతా బయటకు పంపేదన్నమాట. అందుకే బయటకు పంపడానికి లోపలికి బయట నుంచి వేసి ఆహారం కూడా అంతే ప్రాముఖ్యత. మీరు ఎక్కడ పడితే తినుకుంటూ, ఎట్లా పడితే తినుకుంటూ, మీరు 100 కాదు కదా 1000 జన్మలు ధ్యానం చేసినా 7 గొంగడికి అక్కడ ఏదో ఇంతంతా తెలుసుకుంటావు. కొంతమంది అది తెలుసుకున్నా, అంతా తెలుసుకున్నాను నేను భ్రమలో పడిపోతారు. అలా టైంపాస్. పైకి పోయినాక నెత్తి నోరు కొట్టుకుంటాను. ఎందుకంటే నేను ఏసస్ మూమెంట్ మొత్తం చూసిన వాడిగా చెప్తున్నాను. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకు కుదరదు ధ్యానం? ఎవరు చెప్పారు? ఆహారము వ్యవహారం, వ్యవహారం మనసుకు సంబంధించింది, ఆహారం శరీరానికి సంబంధించింది. శరీరం మనసే కదా, ధ్యానం అంటే శరీరం ఎక్కడుందో మనసును అక్కడ ఉంచాలి, అదే ధ్యానం. మరి శరీరంలో పడ్డ నువ్వు ఆహారము ఎంబడి మనసు మీద పడుతుంది. అది సెకండ్లలో మన బయట తిని రాగానే మనసు ఎందుకు చిరాగ్గా ఉంటుంది తెలుసు కదా మీకు. గమనించండి, హోటల్లో తిన్నా, బయట తిన్నా, నాన్ వెజ్ ఉన్న పరిసరాల్లో తిన్నా, నాన్ వెజ్ వండిన వ్యక్తుల చేతి వంట తిన్నా, నాన్ వెజ్ వండిన పాత్రలో తిన్నా, వెల్లుల్లి తిన్నా,
ఇంత చింతపండు వేసుకొని తిన్నా, ఇంత మసాలాలు తిన్నా, పొద్దుబీకి తిన్నా, వీటన్నిటిని మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకు చూపించదు? అది సరి చేసుకుంటే ధ్యానం ఎందుకు సరి కాదు? ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి అదే చెప్తాను. కొంచెం ఆహారం మనం మార్చేస్తే 2 గంటలు కూర్చొని గగనంలో ఈరోజు ఎన్ని గంటలైనా కూర్చున్న స్థితి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు? ఎవరో లండన్ ఒక ఆవిడ ఫోన్ చేసింది వాళ్ళు, సార్ మంచి ధ్యానం కుదరాలి, 4 ఏళ్ళు అయింది, ఏం చేయమంటారు అని. ఎవరో మాటలని ఉంటే ఉపవాసం ఉండు, లేకపోతే తినుడు. అది చేస్తే అట్లా కాదు కదా, ఒక సిస్టమ్ ఉంది. ధ్యానం అంటే ఖచ్చితమైన నియమ నిబంధనలు ఉన్నాయి. ఎవరు చెప్పారు నియమ నిబంధనలు లేవని? ధ్యానం అంటే దైవం కోసం ప్రయత్నం, దైవం వైపు ప్రయాణం. ఊరికి వస్తుందా దైవము? అవును ఏమి సార్. సాక్రిఫై చేయవా? ఆహార మార్చుకోవు, వ్యవహారాలు మార్చుకోవు, పద్ధతులు మార్చవు, కానీ ముక్తి కావాలి, మోక్షం ఇంపాసిబుల్. ఆడు చెప్పా 6 నియమాలు ఇట్లా అన్నం చెప్పింది. 11 days అవుతుందంటే సార్, మాటల్లో చెప్పలేను నా అనుభూతిని, అనుభవాన్ని, ఆ హ్యాపీనెస్ని. ఒక్క ఆహారంలో ఇంత ఖచ్చితంగా బయట మెతుకు తీసుకోకుండా నా చేతి వంట తప్ప ఒక డ్రాప్ ముట్టుకోలేదు సార్ 11 days. అది ఎంత ప్రభావం చూపించిందో నేను చెప్పలేను. ఎన్ని గంటలైనా కూర్చుని ఆ స్థితి సంపాదించుకున్నాను సార్. దివ్యమైన అనుభూతులు పొందుతున్నాను సార్. ఆ స్టేట్మెంట్ ఇది కాపాడుకోని చెప్పి తెలిసింది కదా. ఒకవేళ ఎక్కడైనా తిన్నా కూడా ఎప్పుడైతే దాన్ని సరి చేసుకుంటారు. తెలియాలి ఫస్ట్ ఎక్కడ పొరపాటు చేస్తున్నామో తెలియాలి. తెలిస్తే ఖచ్చితంగా ఎవరైనా కరెక్షన్ చేసుకుంటారు. తెలియదు ఏం కరెక్షన్ చేసుకుంటారు? నేను వచ్చింది మీరు నల్లగొండ వాళ్ళ అన్నారు కాబట్టి వచ్చాను నేను జూమ్లో. ఈ రోజు ఖచ్చితంగా నేను ఏ జూమ్లో కాదు, ఎవరితో నేను మాట్లాడుకోవడానికి కూడా నా మనసు అంగీకరించాను. అలాంటి ధ్యాన స్థితిలో ఉన్నాను. అలాంటి రోజు పిలిచారు. మీరు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. చాలా ఉన్నతమైన ఆత్మలు మంచి ఖచ్చితమైన ఆహారం పాటిస్తూ సాధన చెయ్యండి. మీవో ఒక మార్పులు మీరు చూస్తారు. జస్ట్ 21 days. వీలుంటే మార్నింగ్ మీకు ఆ సమయం ఉంటే నేను సుష్మా మేడంకు లింక్ పంపిస్తాను, చూడండి, వచ్చి చెప్పడం ఎందుకు, మీకై మీకు పొందండి. అందులో నిన్నటి వరకు జూమ్లో ధ్యానం వేరు, ఈ రోజు నుంచి వేరు. అలాంటి రోజు ఈ రోజు, ఇలాంటి రోజు మీ జూమ్లోకి నేను వచ్చాను. ఓన్లీ మీరు ఎవరు లేకుండా సుష్మా మేడం ఒక్క ఆవిడనో నేను మాట్లాడిపోయేవాడు. ప్రపంచంలో మనం ఏదైతే తెలుసుకుంటామో, ఏదైతే పొందుతామో, అది భౌతికంగా కావచ్చు, ఆత్మపరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనలాగా ఒక వ్యక్తికి అందిస్తే మనం ఈ భూమి మీద పుట్టిన జన్మ పర్పస్ అయిపోయినట్టు. ఒక్కడే 100 మందికి, లక్షల మందికి అక్కర్లా. ఎందుకంటే పత్రిక గారు నాకు ఇచ్చిన స్టేట్మెంట్, దామోదర్ మనలాగా ఒకే వ్యక్తిని తయారు చేస్తే మనం వచ్చిన పర్పస్ అయిపోయినట్టయా అని. అందుకని ఆయన ఇదే అడిగారు ఒక రోజున. కొంచెం ఇబ్బందిగా ఉన్న 2012లో జరిగిన సంఘటన తర్వాత 16 జరిగింది. రకరకాల కామెంట్స్ వచ్చాయి. సార్ ఎవరు వస్తారో ఎవరు రారో మరి ఏం సార్ అంటున్నారు సార్ అని. అవునయ్యా నువ్వు వస్తావా అన్నాడు. నేను ఎక్కడ పోతా సార్, నేను మీ వెంబడే కదా ఉండేది, నా ధ్యానమాయ చక్రం అయిపోయిందా. అది ఎట్లా సార్ అన్న. ఒక్కడికి చెప్పినా ప్రపంచానికి, విశ్వానికి చెప్పినట్టయా. విశ్వం వేరు నువ్వు వేరు లేదు కదా. నేను ఒక్కడికి చెప్పినా మొత్తం విశ్వానికి చెప్పిన. సో అప్పుడు అర్థమైంది అది వాస్తవ సత్యం. మనలో సాధన చేసినప్పుడు కొన్ని రహస్యాలు ఉంటాయి. ఈ భూమి మీద ఎవరికి చెప్పడం లేదు, ఏ పుస్తకాలను రాయడానికి లేదు, ఏ డైరీలో రాసి కూడా అది బయట పెట్టడానికి లేదు. అలాంటి రహస్యాలు కానీ ఒక వ్యక్తికి చెప్తాం. వాళ్ళు ఏ రూపంలో ఉంటారు, స్త్రీ రూపంలో, పురుష రూపంలో, ఇంట్లోనా బయటనా తెలియదు. వాళ్ళకు ఆ చెప్తామో వాళ్ళు ఆ విన్న వాళ్ళు కూడా నోట్లకెళ్ళి బయటకు రాదు, వాళ్ళకు మర్చిపోతారు. ఇది వాస్తవం. అందుకని ఒకరు చెప్పామనుకో ఆ రహస్యాలన్నీ మొత్తం నేను విశ్వానికి చెప్పినట్టే, అది లెక్క. అందుకని సుష్మా మేడం ఫస్ట్ ఒకరే కనబడుతున్నారు. చాలా ఎయిట్ అయిపోయింది, ఓహో ఇలా ఒకరికే చెప్పుకుందాంలే అనుకున్నాను, డిసైడ్ అయిపోయాను. ఆయన వస్తారులే చిన్నగా 10 మంది 20 మంది, ఎవరికి అర్హత రావాలనో ఈరోజు ఎవరు పొందాలనో వచ్చిన వాళ్ళు ఆ ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు. వేరే వాళ్ళు ఎందుకు వస్తారు? సో సార్ ఒక క్వశ్చన్ సార్, అడగండి, 100 అడగండి, రేపు అడగండి చెప్తాను. సరే నాకు ఒకటే కూతురు సార్, ఆమెతోనే ఉంటాను నేను. అయితే మరి వాళ్ళంతా నాన్ వెజ్ తింటారు సార్. మీరు అన్నారు కదా పాత్రలు వేరే పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్తున్నారు కదా. మళ్ళా వాళ్ళు వండింది తినకూడదు అంటే వెజ్జే సార్, నేను నాన్ వెజ్ తినను. ఆ, దాని గురించి చెప్తారా సార్? మీకు మంచి ధ్యానం కావాలంటే, మంచి ధ్యాన స్థితి కావాలి అంటే నేను చెప్పింది పాటించండి. మీరే వండుకొని తినండి. 2 నేనే వండుకుంటాను సార్. ఆ వండింది పాత్రలు మార్చవలసిందే. మీ పాత్రలు వెజిటేరియన్ పాత్రలు ఇంకొకరు ముట్టుకోవడం, మీ వండిన భోజనం కూడా మీరు వడ్డించాలి కానీ ఇంకొకరు మీకు వడ్డించకూడదు. ప్లస్ రేపటి నుంచి జూమ్ ఆన్ చేయండి. మీ ఇంట్లో కూడా తొందరలోనే శాఖలు అవుతారు మేడం. గట్టిగా ఈరోజు చెప్తున్నా మీకు. పంపించండి సార్ లింక్. జూమ్ ఆన్ చేయండి. నేను సుష్మా మేడం నెంబర్ ఉంది, ఆవిడ పెడతాను. మీ నెంబర్ కూడా సుష్మా మేడం నా నెంబర్ మేడంకి ఇవ్వండి. నాకు హాయ్ అని పెట్టు,
నేను మీకు పెడతాను. వండర్ఫుల్ మేడం. ఎందుకంటే జూమ్ ద్వారా ఆ ప్రాక్టికల్ కొన్ని కుటుంబాలు అలా మారిన కుటుంబాలు నాకు తెలుసు. నేను ప్రాక్టికల్ కలవలే, కానీ ఆ జూమ్ ద్వారా జరిగింది కుటుంబం అంతా. తర్వాత నన్ను వచ్చి కలిశారు. భయంకరంగా వాళ్ళు మామూలు కాదు, అట్లాంటి కాదు. ఇక రోజు అది దీని బ్యాచ్ అన్నమాట. మీ వాళ్ళ అంత రాక్షసులు కాదనుకుంటాం, మీ ముఖం చూస్తే తెలుసు. మంచి అర్థమైందా వాళ్ళే మేడం? సార్. నన్ను ఏం డిస్టర్బ్ చేయరు. నన్ను ఏం చేసుకొని ఇస్తారు. అరే వాళ్ళు ఏమి డిస్టర్బ్ చేయవలసిన అవసరం లేదు మేడం. వాతావరణం చేస్తుంది, వాళ్ళు చేయాలా అవును ఏంది? అవును సార్. అవును గ్యారంటీ దాని ప్రభావం ఉంటుంది. అవును ఇప్పుడు సార్. శ్మశానంలో పోతే శ్మశానంలో యొక్క ప్రభావం అంతే ఉంటుంది, గుడి దగ్గర పోతే గుడి ప్రభావం ఉంటుంది, అంతే సార్. చావులో పోతే చావు ప్రభావం, పెళ్లికి పోతే పెళ్లి ప్రభావం, మంచి వాతావరణమే మాటల సార్. దగ్గర పోతే మంచి ప్రభావం, చెడు మాటలు అంటే చెడు ప్రభావం. అంతే సార్. దాని ప్రభావం ఎందుకు ఉండదు అంటుంది? ఏదో ఒక శుభముహూర్తాన కొంచెం జూమ్ ఆన్ చేసినాక ఒక రోజు చెప్పు, పర్వాలేదు, మీ నోట్లోకి వెళ్ళి మాట వెళ్ళాలా, ఇలా చేస్తే ఇలా ఇబ్బంది వస్తుంది, ప్లస్ ఆరోగ్యపరంగా మంచిది కాదమ్మ, అది కొంచెం మనందరూ బాగుండాలి అంటే ఇది ఒక్క నియమం పెట్టుకుందాం, ఒకటి చెప్పండి. తర్వాత చిన్నగా వెల్లుల్లి నరికేయండి. వెల్లుల్లి నేను తిన్నాను సార్. 21 days విద్యా మేడం, 21 days నో అవుట్ సైడ్ ఫుడ్, మెతుకు కూడా తీసుకోవద్దు. అవుట్ సైడ్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా తినకుంటారండి, తినిపోండి, చూడండి ఎలా ఉంటుందో. మన ధ్యానానికి ఆటంకం జరిగేది, ఇబ్బంది జరిగేది ఓన్లీ ఫంక్షన్స్, ఎక్కడ కాదు. అవుట్ సైడ్ ఫుడ్ తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. 2024 గంటల పత్రిక ఉన్న నాకే ధ్యానం కుదరలేదు. గంట కూర్చుంటే గంట అంతా ఆలోచనలు గడిచిపోయాయి. 2014 వరకు, 2002 నుంచి 2014, 2015 నుంచి మొత్తం అన్ని కట్ చేశాను, అన్ని కోత పెట్టాను. తెలిసిన ఒక్క ఫంక్షన్ పోతే కారులో బాక్స్ పెట్టుకొని పోయేవాడిని, తప్పని పరిస్థితి. మా సొంత తమ్ముని కొడుకుల పెళ్ళైనా మెతుకు కూడా ముట్టుకుంది. ఎందుకంటే నాకు నా లక్ష్యం ముఖ్యం. హ్యాపీ ఏముంది అది, వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ఒక యోగి ఒకరు పెట్టిన భోజనం, అశుద్ధమైన భోజనం తింటే వాడు పడే బాధ, పడే ఇబ్బందులు పెట్టిన వాడి నెత్తి మీద ఇంత పడుతుంది, పెద్ద బండరాయి, అది మొయ్యలేక సస్తారు. ఎందుకంటే ధ్యాని ఒక దైవత్వం పొందడం కోసం వాడు ప్రయత్నంలో ఉన్నాడు. దైవత్వం, మరి ఆ దైవాన్ని ఇబ్బంది పెట్టి పని చేస్తే మరి అంతకంటే పాపం ఏముంటుంది? అందుకే యోగులు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు తినకూడదు అంటే అందుకే. మీ అమ్మాయి వల్ల నీకు పడ్డ ఇబ్బంది అది చాలా పెద్ద కర్మగా మారు. సో నువ్వు తినకపోవడం ఉత్తమము, ప్లస్ ఆవిడ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళని మీరు రక్షించినట్టు. వాళ్ళే ఏం చెప్తాంలే, వాళ్ళు కానిలే అనుకుంటే అది మీరు వాళ్ళ పట్ల మీరు పొరపాటు చేసినట్టే, పాపం చేసినట్టు. మనకు ఇష్టమైన వ్యక్తుల్ని రక్షించుకోవాలి. కాళ్ళు దండం పెట్టండి, 1-4 సార్లు చెప్పండి. చెప్పగా ఏదో క్షణంలో మనిషిలో కలుగుతుంది. 100% వింటారు. ఎందుకు వినరు? ప్రతి ఒక్కరు వింటారు. ఒక వ్యక్తికి నేను వెజిటేరియన్ గురించి చెప్తే మా రిలేటివ్స్ బాగుమడి తింటాడు. అదే ఏంది బాబా అన్న, మాంసం తినకపోతే ఇంకెందుకు బతక, నాన్ వెజ్ లేకపోతే చచ్చిపోతే అయిపోయా అన్నాడు. చెప్పానండి. 2 సంవత్సరాల తర్వాత మొత్తం ఆడ ఇంట్లో మొత్తం మానేసింది. జరిగింది అది, కరెక్ట్ టైం బట్టి ఏదైనా జరుగుతుంది. మనం నిర్భయంగా చెప్పాలి, ముక్కు సూటిగా చెప్పాలి. నన్న అని చెప్పకూడదు, దొంగ చెవుడు చెప్పకూడదు. ఉన్నట్టు సత్యం అది. అహింసనే ఉత్తమమైన ధర్మం, అంతకంటే గొప్ప ధర్మం లేదు. అహింసో పరమో ధర్మ, అంతే. ఎలుగెత్తి చెప్పాలి ఆ మాట. ధర్మం అది. ధర్మం అంటే బుద్ధి. మాంసం తినమంటే నీ బుద్ధి నువ్వు నాశనం చేసుకున్నట్టే. ఒక జంతువుని చంపావంటే నీ బుద్ధిని నువ్వు చంపినట్టే. ఒక చెట్టు నరికావంటే నీ మనసు నువ్వు నరికినట్టే. భూమి మీద ఏ అశుద్ధం వేసినా అది నీ శరీరంలో వేసుకున్నట్టే. భూమి భూతత్వము. నీ లోపల నుంచి వచ్చే వాయువు కానీ వదిలే వాయువు కానీ అశుద్ధాన్ని వదిలేవంటేనే నీ ఆత్మను గురించి చేసినట్టే. ఎవ్వడు భూమి మీద ఆ లోపల నుంచి ఎలా ఉన్నాయో, లోపల ఏం మారిందో బయటకే వదిలాడో తిరిగి అదే పొందుతాడు. నువ్వు మురికి వాయువుని వదిలితే నీకు మంచి వాయువు ఎప్పుడు దొరకదు. అసంభవం అది. ఎందుకు ధ్యానకు లాగానే ఎందుకు కుదరది? ఎందుకు కుదరదు? నీ లెక్క చెప్ప లెక్కనైనా నీది. అది కొన్ని రోజులు చేయగా ఒక 50% మారిన తర్వాత అప్పుడు ఉన్నతమైన జ్ఞాన స్థితికి వస్తాం. సహజంగా అవుతుంది. ఇది మేడం, అర్థమైందా? అర్థమైంది సార్. మా దగ్గర డాక్టర్లు ఎంతో మంది ఉన్నారు. డాక్టర్ నోటను ఎంబీబీఎస్ చేసి సర్జరీ చేసి కూడా ఆయన డాక్టర్ వచ్చిన వదిలేసుకున్నారు. డాక్టర్లకు తెలిసి చాలా ఏదో వాళ్ళు పైన తెలుసుకుంటారు, కానీ లోపల ఏం జరుగుతుందో అది అంత ప్రపంచం గురించి వాళ్ళకి తెలియదు. అంశం బలము, రకరకాలుగా మినరల్స్ అవి ఇవన్నీ తెలుసు. కానీ ఏదో ఒక రోజు శరీరంలో ఒక ఇబ్బంది వస్తుంది. ఆ రోజున వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఫైనల్గా ధ్యానం అనే మార్గంలోకి వస్తుంది.
థ్యాంక్ యూ సార్. మీరు జూమ్ ఆన్ చేయండి, అదే అన్నిటికీ సమాధానం చెప్తుంది. చూడండి ఎందుకు వెండితెర మీద ఏం జరుగుతుందో. బొచ్చడ మంది డాక్టర్లు ఉన్నారు వెజిటేరియన్గా మారి ఈరోజు ధ్యానం చేసేవాళ్ళు మన పిఎస్ఎస్ మూమెంట్లో. నేచర్ ఎవరిని వదిలిపెట్టదమ్మా, నేచర్ మార్చాలి. ఆ సమయం వస్తే ఒక్క నిమిషం పని ఎలాంటివైనా మార్చేసేది. ఇంకా సార్ ఒక 5 నిమిషాలు కొంచెం ఆహార నియమాలు ఎలా తీసుకోవాలి కొంచెం చెప్తారా? ఆహార నియమాలు ఒకటి ఫస్ట్ నియమం, ఆకలి అయినప్పుడు తినాలి. ఫస్ట్ డాక్టర్ చెప్పిన మాటలు నీ టైం చూసి తిన్నావంటే కొంప కొల్లేరు. పొట్ట ఎప్పుడు తేలిగ్గా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. పొట్ట ఎంత నిండుగా ఉంటే ధ్యానం అంత భారంగా ఉంటుంది. పొట్ట ఎంత తేలిగ్గా ఉంటే ధ్యానం అంత గొప్పగా ఉంటుంది. ఇది 100% కరెక్ట్. అందుకే ఆహారం ఆకలి లేనప్పుడు ఎన్ని రోజులైనా తినదు. వచ్చిండో లేదో మిత్రుడు ఒక ఆయన కృష్ణమూర్తి ఒక 5 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చారు. 6 సంవత్సరాలు మంచి ధ్యానం కుదరాలి, ఏదో మాట సందర్భం చెప్పొచ్చారు 24 నుంచి. ఇదే మాట చెప్పా. అదేంటి సార్ ఆకలి కాకపోతే తినొద్దా అన్నాడు. అదేంటి ఎట్లా తింటావు అన్నాడు. నాకు ఆకలి అంటే తెలియదు సార్, నేను తినేస్తూ ఉంటా. అందుకే నీకు ధ్యానం గంటలు అడుగుతున్నావు కదా, అందుకే నీకు కుదరట్లేదు సార్. ప్రాబ్లం ఉంది, అది గంటలు సాధన చేస్తేనే దాని నుంచి బయటకు వస్తావు. మరి ఏం చేయాలా? ఆయన ఉండేది ఇట్లా బ్రూసిలాగా ఉంటాడు డాక్టర్. ఉపవాసం ఉండు అని. ఎన్ని రోజులు అన్నాడు. ఎన్ని రోజులు ఆకలి ఆగితే అన్ని రోజులు ఉంటుంది. 5వ రోజు ఆకలి పుట్టింది కొంచెం. ఏం చేయాలన్నాడు. ఎలా ఉంది బాడీ? యాక్టివ్గా ఉన్నా సార్ అంటే 5 రోజులు సరిపోయింది ఉన్నట్టే కదా అక్కడ. అప్పుడు ఇప్పుడు ఆయన హిస్టరీ ఆయనది విని తీరవస్తుంది అలాంటి వ్యక్తి. తర్వాత మార్చుకున్నాడు, శుద్ధ జాకారిగా అయ్యాడు. ఆ మొత్తం కాళ్ళు నల్లగా బొగ్గు లాంటి కాళ్ళు ఈరోజు తెల్లగా మారాయి. అంత మారింది. అదే చెప్పాను, నీ కాళ్ళు ఎట్లా తెల్లగా అయితాయో నీ ఆత్మస్థితి అంత మారుతుందా, ఇంత గొప్ప స్థితిలోకి వస్తుంది. 70 సంవత్సరాలు పైన ఉంటాడు. పొద్దున 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కంటిన్యూగా పనిచేస్తాడు. ఇంత వంట చేస్తాడు. వాళ్ళ ఆవిడ సిక్ అయింది, అన్నీ అయినాయి. మళ్ళీ మా దగ్గర ట్రస్ట్ ఆఫీస్లో మాకు సేవలు అందిస్తాడు. పొద్దున 4 గంటలకు లేచి స్నానం చేసి 4:15కు జూమ్ పెడతాడు ఆయన. ఖచ్చితంగా. అందుకే ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండాలి. రొటీన్ ఎవడు ఆకలి లేదు, ఏం లేదు, తిండే తినడు. రోగాలు రాకపోతే ఏమిటి? మున్సిపల్ చెత్త కుప్పనా పొట్ట? సార్ చెప్పండి. నాకు ఆకలేస్తుంది సార్. మంచిదే కదా, నాకు ఆకలేస్తుంటది. ఆకలి ఇష్టం తినాలి మేడం. అర్ధరాత్రి లేచి తినండి. తింటాను సార్. ఆకలిస్తే అర్ధరాత్రి తినండి. 12 గంటలకి తినకూడదు, 2 గంటలు 3 గంటలకు ఏమి లేదు. నేను తింటాను 2 సార్. గంటలకు నేను కూడా అరగంట లేచి అరటిపండు తింటాను. నేను కూడా సార్ బనానా రెడీగా పెట్టుకుంటాను సార్. మనంతా ఒకటే బ్యాచ్ రెడీ, పక్కే ఉంటుంది. మితంగా తినాలి. నైట్ టైం బయట తినొద్దు అంటారు కదా. నైట్ లో వీళ్ళంత వరకు రైస్ జోలికి వెళ్ళకపోవడం ఉంటుంది. నైట్ బనానా తినొద్దు అంటారు సార్. బనానా రాత్రి తినాం కదా, మిడ్ నైట్ నేను సంగతి చెప్పి 12 తర్వాత. ఉదయం అది బంగారంలాగా చెప్తారు, నేను విన్నాను. నేచురోపతిలో కూడా చెప్పారు. పొద్దున అది బంగారంలాగా పనిచేస్తుంది, మధ్యాహ్నం వెండిలాగా పనిచేస్తుంది, రాత్రి ఇనుములాగా పనిచేస్తుంది అని చెప్పారు నేచురోపతి. నేను తిని కూడా చూశాను, ఆ తేడా నాకు కనబడదు. నేను డైలీ ఒక అరటిపండు తింటాను మార్నింగ్. నైట్ తిని చూశాను, ఆ తేడా నాకు తెలుసు. అందుకే మాకు ఎప్పుడు కూడా మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్ పోతున్నారు, మీ ఆయన ఇక్కడ ఆఫీస్ పోతున్నాడు, వండిన మళ్ళా వండుకుంటాము, ఇంకేమైనా ఒకసారి వండుకొని పెట్టుకుంటారు. అది అలాంటి పొరపాటు చేయకండి. వేడిగా కాలుతూ ఉండాలి. ఇట్లా ఉన్నాం సులభమని చేతులకు అంటుకోవాలి. వేడి అలాంటి భోజనం చేయాలి. నిరంతరం రోగి బాడీ ఎప్పుడు కూడా అగ్నితత్వంలో ఉంటుంది. చల్లగా ఉన్న శవాలతో కూడిన ఆహారం కాదు. చల్లగా ఉంటే శవం, అది వేడి ఉంటే శివం. మరి శివంలా ఉండాలి కదా. జాబ్కి వెళ్ళినప్పుడు పాసిబుల్ అవ్వదు కదా సార్. అప్పుడు జాబ్కి వెళ్ళవాలి సరే, వాళ్ళు ఇక తప్పని పరిస్థితి కాబట్టి ఆర్ట్ కేప్లో పెట్టుకొని పోతే ఉన్నంతసేపు ఉంటుంది. తర్వాత కొంచెం వరకు ప్రొటెక్షన్ ఉంది. నేను ఇంట్లో వాళ్ళ సంగతి చెప్పు, అలా చూసుకోండి. ఆకలి లేకపోతే ఆవగిందంతా తినకూడదు. ఆకలి అయితే మా విద్యా మేడం చెప్పినట్టుగా అర్ధరాత్రి వేసి తినండి, మంచిగా తినండి. ఎవరు చెప్పారు? అదొక్కటి తెలుసుకున్నాను పతి గారి నుంచి. అది నాకు ఆయన మలేసియా పోయి ఇచ్చిండు. నేను నేచురోపతికి ఎట్లుంటుందంటే ఖచ్చితంగా పాటిస్తాను. ఆ కొత్తలో ఈ 7 తర్వాత నేను తినేవాడిని. కొన్ని రోజులకు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత పత్తి గారు అంతా బ్రేక్ చేస్తూ ఉంటాడు. తర్వాత అది 9-10 అయింది. ఒకరోజు మలేసియా పోయి ఇచ్చిండు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చినాం. దామోదరాన్ని ఇచ్చిండు. టైం చూస్తే 3 అవుతుంది. కొంచెం తిందామా, మంచి రసం ఉందా అని దానికి ఒక దండం చేస్తాను. నేనైతే తినలేదు సార్, ఇట్లే పెట్టి. సరే ఆయన పోయిండు.
ఎట్లకెళ్ళి నా వ్రతభంగం చేయాలి, వీడిని నిలబెట్టాలి, అది ఒకటే టార్గెట్. దామోదర్ అన్నాడు, ఏం సార్ అన్న కొంచెం కంపెనీ ఇస్తావా అని. సచ్చింది గొర్రె చిన్న. అదే ఫస్ట్ అదే లాస్ట్. కానీ అది తెలుసుకోవడానికి నాకు 10 ఏళ్ళు పట్టి 7 ఏళ్ళు పట్టి సాధనలో తీవ్రమైన సాధన చేస్తే 2 సంవత్సరాలు అప్పుడు ఆకలి లేకుంటే ఆవగించగలుగుతా తిన్నా విషయమే, ఆకలి ఉంటే అర్ధరాత్రి తిన్నా అమృతమే అనే విషయం నాకు అర్థం. అర్థమైందా? కృష్ణ ఓకే గారు, ఓకే సార్. మీరు నల్లగొండ కాబట్టి మీతో చాలా పని ఉండదు. నల్లగొండ మా నల్లగొండ అంటే నాకు చాలా అభిమానం. నా ఆధ్యాత్మిక ప్రయాణం అంతా నల్లగొండలో జరిగింది. సార్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పండి సార్. నేను పుట్టింది కూడా నల్లగొండనే, మా అమ్మమ్మ వాళ్ళంతా. నేను పెరిగింది ఒక 5th క్లాస్ వరకు. అరవింద్ సార్ చెప్పారు సార్. సరే అరవింద్ చెప్తాడు, నేను నెంబర్ ఉంది కాబట్టి తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. తొందరలోనే నల్గొండ విజిట్ చేయబోదు. అందుకోసం ఈ జిమ్ లో మీరందరినీ పరిచయం చేసుకోనికి వచ్చింది. సార్ ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చు? పెద్దలు అడుగు, చిన్న ఎందుకు అడుగుతావు, అడుగు. సార్ యాక్చువల్ గా మామూలుగా ఈ మాస్టర్స్ కానీ యోగులు కానీ కోపం ప్రదర్శిస్తారు కదా, అంటే మామూలుగా కోపం చూపియొద్దు అంటారు కదా. ఆ కోపము అంటే ఎదుటి వాళ్ళని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా మీద కోపం చూపించారు అంటే నాలో ఏదైనా చేంజ్ అవ్వడానికి చూపిస్తారో అది నాకు తెలుస్తుంది, అది మారుతాను నేను. కానీ ఈ కోపం ఇప్పుడు మీరు కోపం చూపిస్తున్నారు, మీకేమైనా ప్రభావం పడుతుందా? అది ఎప్పుడు గుర్తుపెట్టుకో, లోపల కోపానికి సంబంధించిన క్రోధం కూడా లోపల అణిచిపెట్టిన క్రోధం. ఇప్పుడు మీ ఆయన మీద కోపం వచ్చింది, ఏమనలేదు. ఇంకొకటి మీద, ఎవరి మీద, మీ అత్త మీద కోపం వచ్చింది, మీకు అలాగ వచ్చింది, ఏమనలేదు, లోపల అణిచిపెట్టారు. అది ఎక్కడ పోతుంది? బయటకు వెళ్ళాలి కదా, బయటకు రావాల్సిందే. అది బయటకు వచ్చినప్పుడు తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఒక గాఢమైన ప్రశాంత స్థితి వస్తుంది. దుఃఖమైన అకారణంగా ఏం కారణం ఉండదు. ఇవే రోజు వచ్చే ఫోన్లన్నీ ఇవే. ధ్యానం చేస్తే పోతుంటారు, మా ఆవిడ మంచిగా ఉండేది సార్, ఇప్పుడు అంటే కై ఏమంటుందంట. మరి నాయన ఇన్ని రోజులు లోపల అంచిపెట్టుకుంది, ఇప్పుడు అన్ని బయటకు వస్తుంది. మరి ధ్యానం అంటే అదే, లోపల సరికాని అన్ని బయటకు పంపిస్తుంది. అది చేసేది అదే కథ. ఇట్లా కోపము అనేది ఎప్పుడు కూడా క్రోధం మంచిదే, అది ద్వేషంగా మారవు. అదే సార్. క్రోధము కామము మంచిదే, క్రోధము మంచిదే, అన్ని మోహం కూడా మంచిదే. కానీ అతిమోహం, మితిమీరిన మోహం అనర్థాలు కాదు. మనం అన్ని అతి లెక్కలే కదా. కామం అంటే కోరికలు, కోరిక ఉంటే కదా భోజనం చేస్తావు. ఇడ్లీ తినాలి కోరిక ఉంటే తింటావు. 20 ఇడ్లీలు తింటావా? ఎట్లా తింటావా? ఆకలి ఉంటే 2, 3, 4, 5 ఆకలి ముందు తినాలి అంతేనమాట. అది ఎప్పుడు అనర్థమే కదా. ఏదైనా అంతే, అన్ని మంచియే. ఇప్పుడు అర్షడ్ వర్గాలని చిన్న మాట తిట్టినా కూడా వాడు మూర్ఖుడు. అర్షడ్ వర్గాలు లేకపోతే అసలు ఆత్మ యొక్క ప్రయాణమే లేదు. బ్యాలెన్స్గా ఉండాలి, అవి సహజ స్థితిలోకి రావు. అసహజ స్థితిలో ఉన్నాయి కాబట్టి ధ్యానం వల్ల, ఆహార వల్ల అవి సహజ స్థితిలోకి వస్తాయి. అప్పుడు అన్నం ఇప్పుడు ఉన్నది మేడం, మీ పిల్లోడు ఉన్నాడు ఆడుతున్నాడు, మీద దేశం ఉందా, కోపపడతావు. దాని అర్థం ఏంటి? వాడిని సరి చేస్తావు అంతే. దాని తర్వాత ఏం రకన్నా అని ఎత్తుకుంటుంది. యోగి కూడా అంతే. అర్థమైందా? అర్థమైంది సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా దాని ప్రభావం ఎటువంటి మీ మీద పనిచేస్తుందా? మీ పిల్లల్ని అరిచారు అయ్యి అని, దాని ప్రభావం ఉంటుందా మీ మీద? మళ్ళీ సెకండ్లో వాడిని ముద్దు చేస్తారు. ప్రభావం ఉంటుందా? ఉంటే మీరు ఎట్లా ముద్దు చేస్తారు? ప్రభావం ఉండదు. ధ్యానంలో స్థితి పొందిన తర్వాత దాని ప్రభావం మీ మీద పనిచేయదు. ఆ కోపం పెట్టుకొని రోజంతా దాని చుట్టే ఉన్నాం అనుకో, మీ ఎనర్జీ మొత్తం డౌన్ఫాల్ అవుతుంది. పాలకొంగ అంటారు కదా, బుస్సుమని పొంగుతుంది, తుస్సుమని పడిపోతుంది. యోగి కూడా అలాగే ఉంటాడు. అలా ఉండడమే యోగి లక్షణం. అర్థమైందా? మీకు మీ పిల్లోడి మీద వాడు ఏదో మట్టిలో ఆడుతున్నాడు, 4 సార్లు చెప్పాడు, గట్టిగా అరుస్తారు. అక్కడ మీరు ద్వేషం ఉన్నట్ట. పోనీ అరిసిన తర్వాత నీకేమైనా పరకెత్తుదా? నార్మల్గానే ఉంటావు కదా, మళ్ళీ బుద్ధి చేస్తావు అని. ఇది అలాగే నిన్ను సరి చేయడం కోసం అలా చేస్తావు గ్యారంటీగా. అలా చేయకపోతే మనం వింటామా? ముదుర్లం కదా, మామూలు ముదుర్లం కాదు, మహా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శోభ మేడం ఎవరండి? నమస్కారం సార్. నమస్కారం. ఎక్కడ ఉండేది? మాది కూడా నల్గొండ సార్. రే మాది నల్లగొండనే మేడం. మీది నల్లగొండ, మాది నల్లగొండ. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన సార్, 6 months అయింది. ఏం మేడం 6 నెలలు అయితే కొత్త ఏంటి? అదే సార్, ఇది వరకు చాలా డిప్రెషన్ లో ఉండేదని కొంచెం బయటపడుతున్నా. ఓకే. కొంచెం కొత్త వాళ్ళు జాబ్ చేస్తారా? ఇంట్లోనే ఉంటారు సార్. విన్నారు కదా అంతా స్టోరీ అంతా. విన్నాను సార్. కొంచెం ఆ మార్పులు చేసుకోండి, ఇట్లా ఉంటారు కాబట్టి.
ఇంట్లో అదే మీ సార్. ఆయన ఏం చేస్తాడు? మా ఆయన టీచర్ సార్, జాబ్ చేస్తారు. ఓ టీచర్లు అంతా బొచ్చిన మంది ఉన్నారు మన దగ్గర టీచర్లు. చిన్నగా ఆయనని దించేసి అయిపోయి. మా ఇంట్లో అందరు నాన్ వెజ్ సార్, నేనే వెజ్. నేను నీకు ఒక మంత్రం చెప్తే చేస్తావా? చెప్పండి సార్. మీ ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు 2 కాళ్ళు పట్టు. ఆయన నీకు నాకు చీరలు వద్దు, బంగారం వద్దని ఒక మాట వినండి. కానీ నాకు నాన్ వెజ్ వండుతుంటే ఆ వాసన భరించలేకపోతున్నా, నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది, నాకు ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది, కొంచెం ఆ వరమియవా అని అడుగు. ఆయన సరే. చేస్తాడు. ఒకసారి కొంచెం అయితే టీచర్ కాబట్టి తొందరనే ఒప్పుకుంటాడు. అందరిలో మంచితనం ఉంటుంది మేడం, అందుకే వసుదేవుడు గాడిద కాలు పట్టుకున్నాడు. మనకు చెప్పాలేదు, మన ఇంట్లో బాగు కోసం కదా. ఆ అంతే సూత్రం చాలా మందికి వర్కౌట్ అయింది. పిల్లలకి ఎట్లాగో మీరు దగ్గర కూర్చొని పెట్టుకుని అది చెప్పండి, వింటారు. మేము ఇక్కడ బద్రీనాథ్ దగ్గరలో ఒక 40 కిలోమీటర్స్ బిఫోర్ బద్రీనాథ్ వెళ్తున్నాం. బద్రీనాథ్ దగ్గర ఉన్నావా? అందుకే బద్రీనాథ్ నియర్ బై 30 కిలోమీటర్స్ ఇంకా. అదే అందుకే ఆ చలికి అందుకే దెబ్బకు క్యాప్ పెట్టుకొని కూర్చున్నావా? క్యాబ్ పెట్టుకున్నాం. ఏందబ్బా ఏ ఇంకోటి చలికాలం మీ క్యాప్ మీటింగ్ అటెండ్ పెట్టింది? అయ్యేది ఉందేమో. అదే చూస్తున్నా, చలికాలం పెట్టే క్యాప్ అది ఏదో తేడా ఉందని అప్పటి నుంచి గమనిస్తుంది. మీతో మీటింగ్ కలిసి ఉందేమో సార్ అనుకోకుండా. బడి వచ్చినావు. టైం చూసాను, అయిపోయిన తర్వాత ఒకసారి జాయిన్ అయ్యి చూస్తానని జాయిన్ అయ్యాను. 2018లో చార్ధాం పోయి వచ్చాను నేను, పిలుపు వస్తే బ్రహ్మాండంగా పోయి వచ్చాను. ఫుల్ వర్షం, అవును ల్యాండ్ మరి. స్లైడింగ్స్ అవుతున్నాయి బాగా, కానీ మంచిగా సేవ్ అయ్యకుండా వచ్చేసిన. ఉమ్. ఏ ఊరు? హలో, ఏ ఊరు? మాది కరీంనగర్ సార్, హైదరాబాద్ లో ఉంటాము. మహబూబ్నగరా? కరీంనగర్. ఓ కరీంనగర్, ఓకే. హైదరాబాద్ ఎక్కడ? సుష్మా గారు వీళ్ళంతా ఫస్ట్ టైం కడతాలకి రావడం డిసెంబర్ లో. వచ్చేయండి ఈసారి అందరూ. సుష్మా మేడం మీరంతా కట్టాలు రావాలి ఈసారి. ఖచ్చితంగా సార్. ఇన్విటేషన్ అందరినీ మీకు ఆహ్వానించడం కోసమే నేను నల్గొండ వస్తున్నాను. అలాగే దేవి మేడం కానీ మీరందరూ అరవింద్ దగ్గర ఉంటుంది యాప్, మీకు పంపమంట. అందరూ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఒక ఐడెంటిటీ కార్డు సంబంధించిన డాటా ఉంటుంది. దాంట్లో మొత్తం మీ పేరు, అడ్రస్, మీ ఫోటోతో సహా ఆ డాటా అంతా పెట్టండి. దాంట్లో ఆటోమేటిక్గా మాకు యాప్ డెవలప్మెంట్ చేశాము. ఈ మెడిటేషన్ Okay. సంబంధించిన వాళ్ళది మొత్తం డాటా అంతా సేకరిస్తుంది. మీకు ఎక్కడ ఏ ఊర్లో ఏ మాస్టర్ కావాలన్నా అందులోకి వెళ్తే నల్గొండ టౌన్ కొడితే మొత్తం ఇలా మొత్తం హిస్టరీ వస్తుంది. ఏదైనా అక్కడి నుంచి రేపు పొద్దుగల మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నారు. ఎంతో మంది ఇండస్ట్రియలిస్ట్ కూడా మన మెడిటేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ఆ యాప్. ఆ విధంగా అన్ని రకాల కూడా మనకు అందుబాటులో దాని ద్వారా రేపు పొద్దుగల మీరు కట్టాలకు వస్తే అక్కడ కంప్యూటర్ గేట్ ఉంటుంది. మీరు అది మీ ఐడెంటిటీ కార్డు అలా చూపిస్తే అది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఓకే సార్. చాలా ఇంపార్టెంట్.